హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చేలా చేయడంతో పాటు వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యేలా చేయడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకమయ్యారు. పవన్ అండ లేకపోతే తమ కూటమి అధికారంలోకి వచ్చి ఉండేది కాదని స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకున్నారంటే పవన్ పవర్ ఏమిటో అందరికీ అర్థమైంది. ఏదైతేనేం వైసీపీని ఓడించాలనే లక్ష్యాన్ని పవన్ చేరుకున్నారు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. రేపు ఏపీ సీఎం గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే ప్రచారం కూడా గత కొద్ది రోజులుగా విస్తృతంగా జరుగుతుంది. అయితే ఈ విషయంలో పవన్ సైలెంట్ గా ఉండటంతో పవన్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే విషయంలో ఇంకా ఆలోచనలోనే ఉన్నారట. దీనికి కారణం ఇప్పటికే కొన్ని సినిమాలకు పవన్ కమిట్మెంట్లు ఇవ్వడం, కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఉండడంతో వాటిని ఆపేస్తే భారీగా నష్టం వస్తుందని, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉండి సినిమాల్లో నటిస్తే విమర్శలు వస్తాయని ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో జనసేన బీజేపీలకు మంత్రి పదవులు దక్కుతున్నాయి. ఇక జనసేన బీజేపీకి ఎన్నెన్ని మంత్రి పదవులు ఇస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే పవన్ కు డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగానే ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ నుంచి గెలిచిన వారు ఎక్కువ మంది ఉండటం, సీనియర్ నేతలు చాలా మంది కూడా మంత్రి పదవులపై ఆశలు పెట్టుకోవడంతో బీజేపీకి 1, జనసేనకు 2 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.